పెంచిన గ్యాస్ ధరలను తగ్గించాలి తగ్గించాలి, పెంచిన గ్యాస్ ధరలను తగ్గించాలి తగ్గించాలి, మహిళలపై మోపుతున్న గ్యాస్ ధరలను తగ్గించాలి తగ్గించాలి, మహిళలపై పడుతున్న గ్యాస్ ధరల భారాలను తగ్గించాలి తగ్గించాలి, మహిళలపై పడుతున్న గ్యాస్ ధరల భారాలను తగ్గించాలి తగ్గించాలి, ఒంటింటి మహిళలపై భారాలను తగ్గించాలి తగ్గించాలి, గ్యాస్ ధరలను తగ్గించాలి తగ్గించాలి, గ్యాస్ ధరలను తగ్గించాలి తగ్గించాలి, గ్యాస్ ధరలను తగ్గించాలి తగ్గించాలి, గ్యాస్ ధరలను తగ్గించాలి. ఫ్రీ బస్సు ఇవన్నీ ఫ్రీగా పెట్టారు, కానీ అవన్నీ తీసేసి నిత్యావసర సరుకులు అనేవి తప్పనిసరిగా తక్కువ చేస్తే ప్రతి ఒక్కరు హ్యాపీగా ఆనందంగా జీవించగలరు. ఎందుకంటే రాబడి తక్కువైపోతుంది, ఖర్చులు ఎక్కువైపోతున్నాయి. కొంతమందికి అయితే గ్యాస్ డబ్బులు అనేవి అర్హతే లేదని చెప్తున్నారు. అన్నీ ఉండే వాళ్ళకి గ్యాస్ డబ్బులు పడుతున్నాయి. ఇదేంటి అనేది ప్రభుత్వం అనేది మరీ గుడ్డిగా వెళ్ళిపోకుండా ఏది కావాలన్నా లంచాలు అడుగుతున్నారు. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఏది ప్రతి ఒక్కరికి లంచాలు అన్నది అడుగుతున్నారు. రోడ్లు లేవు, ఏమి లేవు, ఎక్కడెక్కడ ఏమి లేవు అనేది అవి చూడకుండా ప్రతి ఒక్కటి ప్రభుత్వం అనేది ఎట్లా ఉంది, ప్రజలకు పేద ప్రజలకు అందుతుందా లేదనేది చూడవలసిందిగా మరీ కోరుచున్నాను. నిత్యావసర సరుకులు అనే గ్యాస్ అని ఏదైనా పేద ప్రజలకు అందుతున్నాయా లేదనేది తెలియట్లేదు. కాస్త అది కొద్దిగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో వంటింటి మహిళలతో కలిసి శ్రీరామనగర్ కాలనీలో శాఖ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ నిరసన కార్యక్రమం ఉద్దేశం ఈ దేశంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం మహిళలకి అనేక విధాలుగా పెద్దపీట వేస్తామని నమ్మబలిగినటువంటి నరేంద్ర మోడీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజే మహిళలపై పెనుభారం మోపే విధంగా గ్యాస్ ధరలను ఒంటిట్లో వాడేటువంటి మహిళల గ్యాస్ ధరను 60 రూపాయలు, అదేవిధంగా కమర్షియల్ హోటళ్ళు రెస్టారెంట్లు వాడుతున్నటువంటి గ్యాస్ ధరలను 115 రూపాయలు పెంచి పెనుభారాన్ని ఈరోజు మోపుతా ఉన్నాడు. అదేవిధంగా ఈరోజు అమెరికా, అదేవిధంగా ఇజ్రాయెల్, ఇరాన్పై చేస్తున్నటువంటి దాడి వల్ల ఈరోజు పక్కనటువంటి